ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎక్కువ వినిపించే పేర్లు ఏమైనా ఉన్నాయంటే వైజాగ్ ఒకటి, రెండోది విజయవాడ. అలాంటి విజయవాడ ప్రాంతంలో విజయవాడ వెస్ట్లో పోటీ చేస్తున్నటువంటి షేక్ ఆసిఫ్ గారు సామాన్య వ్యక్తి. అటువైపు నుంచి చూసుకుంటే అపర కుబేరుడు అయినటువంటి బ్యాంకులని కుల్లగొట్లారు అది ఇది అని చెప్పుకొస్తుంటారు. అటువంటి వ్యక్తి సుజనా చౌదరి గారిపై పోటీలు ఉన్నారు. మరి ఎలా ఉండబోతుంది? ఆసిఫ్ గారు గెలిచే అవకాశం ఉందా లేదా? రఘు గారు, గతంలో నేను మీరు చెప్పినట్టు గుర్తుంది నాకు. విషయం ఏంటంటే విజయవాడ వెస్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక సామాన్యమైన వ్యక్తిని ప్లేస్ ఇస్తుంది, లైక్ చేస్తుంది. ఎందువల్లంటే విజయవాడ ఫస్ట్ నుంచి మనకు సామాన్యమైన వ్యక్తులే ఎమ్మెల్యేస్గా ఇక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్ళి మన వాణి వినిపించడం మనకు అదొక ఆనవాయితీగా వస్తుంది. దట్టు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వాలంటే నేను రికార్డెడ్గా మాట్లాడతా, దయచేసి మీరు కూడా అది గమనించండి. మన వ్యూవర్స్ కూడా మీరు అది ఎక్స్పోజ్ చేయండి. విజయవాడ ఫస్ట్ నుంచి మనకు నాసర్ వలి గారు, అతను సామాన్య ఎమ్మెల్యే. ఆ తర్వాత సుబ్బరాజు గారు, వారు కూడా మీడియం ఫ్యామిలీ. ఉప్పలపాటి రామచంద్ర గారు, మన కామ్రేడు, మన ఈ కమ్యూనిస్టు సోదరులకి అన్ని విధాల ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి. ఇంకోటి బిఎస్ జయరాజ్ గారు. ఆ తర్వాత పోతిన్ చిన్న గారు, ముఠా కార్మికుల సంఘానికి ఆయన అధ్యక్షుడు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది సామాన్యుడని. ఇంకొకటి మన మరిపిళ్ళ చిట్టి గారు, ఇక్కడ నగరాల కమ్యూనిటీకి ఆయన మంచి నేమ్ ఉంది. ఆ తర్వాత తమ్మిన పోతిరాజు గారు. వీరంతా సామాన్యులే. మీరు ఇప్పుడు ఇంతకుముందు సామాన్యులు ఉన్నప్పుడు ఏకదంగా మన విజయవాడ పబ్లిక్ ప్రజలు ఓటర్స్ ఎందుకు కన్వర్ట్ చేస్తారు? ఇప్పుడు వీళ్ళ వల్ల మనకు ఒక కుబేరుడు వల్ల లేకపోతే ఒక రిచ్ పీపుల్ వల్ల మనకు వచ్చిన ఉపయోగం ఏమిటి? మనకు అందుబాటులో ఉండే వ్యక్తిని మన విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలు డైజెస్ట్ చేస్తారు. ఇంకో విషయం మీకు చెప్పాలంటే వర్కర్ని కూడా మన విజయవాడ ప్రజలు చూస్తారు, వాళ్ళకి అందుబాటులో ఉండే మనిషిని. ఇప్పుడు ఆసిఫ్ గారు ఆయనకి సీటు డిక్లేర్ చేసిన తర్వాత ఒక మహాశక్తికి ఎదిగాడు ఆయన ఆసిఫ్. ఎందువల్లంటే ఇక్కడ మన సీఎం జగన్ గారు విజయవాడ పశ్చిమానికి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. రాయన భాగ్యలక్ష్మి గారు మేయరు, వారు మొత్తం ఈ విజయవాడ వెస్ట్ని టోటల్గా తన ఎత్తినేసుకుని తన సామాజిక వర్గం వాళ్ళని కూడా కలుపుకొని వారు మన ఆసిఫ్ కోసం ఆర్నిసలు కృషి చేస్తున్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు బండి శివనాగేంద్ర పుణ్యశీల గారు, వారు కూడా మంచి సీనియర్ కార్పొరేటర్, వారికి మంచి క్యాడర్ ఉంది. ఈ టోటల్ క్యాడర్ అంతా ఈరోజు మనకు ఆసిఫ్ అయిపోయి ఉన్నారు. ఆ తర్వాత మీకు మన జైన్స్, ఈ విజయవాడ ఎలాంటిదంటే అందరినీ డైజెస్ట్ చేసుకుంటుంది. ఎటు నుంచి తూర్పు నుంచి పడమర నుంచి ఇండియాలో ఎటు నుంచి వచ్చినా కానీ అందరూ వచ్చి ఇక్కడ మనం ఏదో వర్క్ చేసుకుంటూ లైఫ్ గెట్ అందరూ మారోడీలు కూడా చాలామంది జైన్స్ ఉన్నారు. వాళ్ళకి మన సీఎం గారు గుర్తించి జైన్ కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దాన్ని మన మనోజ్ కొఠారి గారు అని చెప్పేసి ఒక చైర్మన్గా ఏర్పాటు చేశారు. వారు కృషి చేస్తున్నారు. ఇంకొక విషయం మీకు చెప్పాలంటే మన ఆహల్ కార్పొరేటర్స్ విజయవాడ వెస్ట్ సంబంధించింది ఇవాళ ఆసిఫ్ గారు వెనకాల ఉన్నారు. ప్లస్ ఆసిఫ్ గారు ఫస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఎంత క్యాడర్ ఉంటుంది ఆయన లైక్ చేసేవాళ్ళు. ఆల్ క్యాడర్ ఈసారి మన ఆసిఫ్కి ఇచ్చారు. అన్నిటి పరిస్థితుల్లో ఆసిఫ్కి పని చేయాలి. ఆసిఫ్ అని మన మధ్యలో మనిషి, ఎక్కడి నుంచి వచ్చింది అతను కాదు. ఫస్ట్ నుంచి జెండా మోసిన మనిషి కదా. ఆ జెండా మోసిన పరిచయాలు మొత్తం ఇవాళ మీకు ఆసిఫ్కి యూజ్ అవుతున్నాయి. ప్రతి ఒక్కడు నేనే ఒక ఎమ్మెల్యే అని ఆ పాత్ర లీనమై చేస్తున్నారు విజయవాడ వెస్ట్లో. లోకల్ మనిషి కదా. ఇంకో విషయం మీకు మన ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి అండి మన రఘు గారు, ఇక్కడ మన బీజేపీ ఎవరు లేరు, బీజేపీ క్యాండిడేటే లేరు. ఇక్కడ మనకు ప్లేస్ ఇవ్వలేదు విజయవాడ. ఇక్కడ ప్రజలు, ఇక్కడ వర్కర్స్ ఈ సెక్యులర్ భావాలు, లౌకిక భావాలు గల విజయవాడ వెస్ట్ సిటీని మనం చాలా ఇక్కడ ఉండటం చాలా అదృష్టంగా భావించవచ్చు. ఇక్కడ ఎప్పుడు మన విజయవాడ వెస్ట్ని ఛాన్స్ ఇవ్వలేదు. పైగా విజయవాడ వెస్ట్లో మీకు ఒక విధంగా చెప్పాలంటే ఇది మనకి ఇక్కడ చాలా హోలీ ప్లేస్. మీకు కనకదుర్గమ్మవారి టెంపుల్ ఉంది, ప్లస్ మీకు ఇక్కడ మసీదులు, చర్చిలు, గురుద్వారా, ఆ తర్వాత వచ్చేమో జైన్ టెంపుల్. మీ జైన్ టెంపుల్ ఎన్ని చోట్ల ఉందో మనకు ఆంధ్రప్రదేశ్లో నాకే తెలియదు, కానీ విజయవాడ జైన్ టెంపుల్స్ ఉన్నాయి, గురుద్వారా ఉంది, సిక్కు సోదరులు మనతో పాటు ఉన్నారు. వీళ్ళందరూ టోటల్గా A to Z. మీకు ఒక విధంగా చెప్పాలంటే మీకు మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అన్నారు వారి బయోగ్రఫీలో, ఒక తోటలో ఎలాగైతే అన్ని రకాల పూలు ఉంటాయో అన్ని రకాల పూల లాంటి మన భారతదేశాన్ని, మన భారతదేశంలో ప్రజల్ని, అన్ని మతాలు ఉన్న మన దేశాన్ని నేను చాలా గర్వంగా భావిస్తున్న ప్రభు, ఇటువంటి స్వర్గసీమని నువ్వు ఇంకా దీన్ని బాగా దీవించమని వారు అప్పట్లోనే దీన్ని ఒక గార్డెన్లో పూలు లాంటి మన భారతదేశం అన్ని రకాల పూలు కలిసి ఉన్న మేళవించి ఉన్న ఒక దేశంగా మనం ఆయన అప్పుడు నొక్కి వక్కాణించారు. ఇంకోటి మహాత్మా గాంధీ గారు మీరు వారి క్యాప్షన్స్లో వారి వికీపీడియాలో చూసుకున్నా కానీ వారు ఒక మాట అన్నారు, పొలంలో నుంచి క్రాప్ మొత్తం చేతికి రావాలంటే దాంట్లో కలుపు మొక్కల్ని పీకేయాలి.
కలుపు మొక్కలు ఉంటే క్రాప్ పాడవుద్ది, మొత్తం చేతి రాదు. రైతు ఎప్పుడైతే ఫార్మర్ కలుపు మొక్కల్ని పీకేస్తాడో మంచి క్రాప్ చేతికి వస్తుంది. అలాగే దేశం కూడా, దేశంలో ఉన్న కలుపు మొక్కల్ని మనం ఎప్పుడు తీసేసినప్పుడే మన దేశం బాగుంటుందని మహాత్మా గాంధీ గారు అప్పుడే అన్నారు. ఇవన్నీ మనకు కరెక్ట్గా ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో మనకు ఇవి ఇంప్లిమెంట్ అవుతాయి ఈ విషయాలన్నీ. ఆ తర్వాత మీకు ఆసిఫ్ వచ్చేసి ఒక గోల్డ్ ప్లేట్ను సిల్వర్ స్పూన్ కాదు, అతను గోల్డ్ ప్లేట్లో తిని సిల్వర్ స్పూన్తో చేయి కడుక్కునే మనిషి కాదు, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాడు. పైగా అతను ఇంటికి వెళ్ళి ఆసిఫ్ని పిలిస్తే బయటకు వచ్చి ఏంటి ప్రాబ్లం బాబాయ్ లేకపోతే పెదనాన్న లేదా పిన్ని ఏంటి అని చెప్పి వచ్చి అడిగి మాట్లాడి విషయాన్ని క్లియర్ చేసి వాళ్ళ ప్రాబ్లం తీర్చే మనిషి. ఈయన కోసం ఢిల్లీకు హైదరాబాద్కు మీరు ఎక్కడికి వెళ్ళక్కల్లా. ఇప్పుడు ఆయన ఉండే హౌస్ కూడా మీకు మధ్యతరగతి కుటుంబీకుల మధ్యలో ఉంటుంది. మీకు విజయవాడ పంచాయత్ సెంటర్, విజయవాడ వెస్ట్కి హోల్ అట్టాడు అది. ఆ సెంటర్లో మీరు వెళ్ళి ఆసిఫ్ అడిగితే ఇది కూడా కనిపించి ఇల్లు అయింది అంటారు. వాళ్ళ అన్ని మధ్యతరగతి కుటుంబాల మధ్యలో ఉన్న ఇంట్లో ఉంటున్నాడు, ఆయన ప్యాలెస్లో ఉండట్లేదు. అందుకని సీఎం గారు చూసి ఈసారి మనం ఇక్కడ ఆసిఫ్ని అసెంబ్లీకి పంపిద్దామని ఆయన చూస్ చేశారు. లేకపోతే ఇక్కడ విజయవాడ వెస్ట్లో హేమాహిమలు ఉన్నారు, వారికి సీటు ఇవ్వగలిగిన ఈ ఛాన్సెస్ ఉన్నా కానీ ఆసిఫ్ కావాలి ఇక్కడ మనకు. ఒక సామాన్య మానవుడు విజయవాడ వెస్ట్ నుంచి అందరూ మీడియం పీపుల్ వెళ్ళారు, ఈయన మధ్యతరగతి కుటుంబీకుడిని మనం అసెంబ్లీకి పంపించాలి అన్న ధ్యేయంతో తీసుకున్నారు. మీకు ఒక విషయం చెప్తాను, మన సీఎం జగన్ గారు ఎప్పుడే అంటుంటారు పెత్తందారులకు పేదవారికి జరిగే యుద్ధం ఇది అని. అటువంటి దానికి మనం సేమ్ మన విజయవాడ వెస్ట్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ 5 years మనలో ఉండి మనతో పాటు పనిచేసి మనకున్న సమస్యల్ని తీర్చే మనిషి కావాలి. కానీ ఎవరి డబ్బు వాళ్ళకి శాశ్వతం, దానిలో మన ఉపయోగం ఏంటి మన మీడియం పీపుల్కి. ఇప్పుడు ఆసిఫ్ గారు గెలిస్తే మంత్రిత్వ శాఖలో మంత్రిగా అవకాశం వస్తుందని చాలా పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం టాక్ ఉంది మైనారిటీ కోటాలో. ఇది ఎంతవరకు నమ్మొచ్చు, నిజమే అంటారా? మరి నేను మీ గతంలో ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను ఆసిఫ్ గారు డెఫినెట్ గా మైనారిటీ కోటాలు ఇస్తారు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇప్పుడు మన పక్కన మంగళగిరిలో 1985లో అంటే పాత తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు, కొత్త తెలుగుదేశం కాదు, అప్పుడు జమునా గారిని అక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు సీట్ కేటాయించారు. వారి మీద మన ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారిని ఒక సామాన్య డాక్టర్, ఆయన ఆ డాక్టర్ గారికి రామారావు సీట్ ఇచ్చారు. మీరు జమునా మీద ఎటా అలాగైనా పోరాడి మీరు గెలిచి అసెంబ్లీ రావాలని చెప్పేసి. అలాగే ఆ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారితో పాటు మంగళగిరి సామాన్య ప్రజలంతా నిలబడి మన రిచ్ వాళ్ళతో మన సంబంధం లేదు, మన సామాన్యుడు కావాలని ఆయన గెలిపించారు. అన్న మాట ప్రకారం ఎన్టీ రామారావు గారు మన డాక్టర్ గారిని డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు నుంచి హెల్త్ మినిస్టర్ కోటేశ్వరరావు చేశారు వారు. అలాగే ఇప్పుడు మన ఆసిఫ్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు కదా, ఇటు నుంచి సేమ్ ఇదే సీట్ నుంచి మైనారిటీ మినిస్టర్గా జంప్ అవుతారని గ్యారంటీని చెప్తున్నాను. అది మీరు రాసుకోండి. జై హింద్.